నా సుమతిని చంపేశాడు వదినా. సుమతి, నీ కాలి చెప్పుతో వాడిని ఒకటి కొట్టు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. సుమతి, నువ్వెందుకు ఏడుస్తున్నా? ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు నా భార్యవి. నన్ను తిట్టే హక్కు, కొట్టే హక్కు అన్నీ నీకున్నాయి. కానీ 10 మందిలో కొట్టించి మా అన్నయ్య తప్పు చేశాడు. తప్పైపోయిందండి. నేను అలా చేసి ఉండకూడదు. నన్ను క్షమించండి. అయ్యో సుమతి, నువ్వు తప్పు చేయడం ఏంట్రా? నువ్వు తప్పు చెయ్యవు. నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఏడవకు ప్లీజ్, ఏడవకు సుమతి, ఏడవకు. ఏమండి, అసలు తప్పు నాది సుమతి. వాడి కన్నా వెనక పుట్టాను చూడు, అది నేను చేసిన తప్పు. వెనక పుట్టానని మొదటి నుంచి వాడు నన్ను వెనక్కే తోసేస్తున్నాడు. వాడు బాగా చదువుతాడు, నేను చదవలేదు. వాడికి మంచి మార్కులు వస్తాయి కాబట్టి వాడు మంచోడు, నేను చెడ్డవాడిని. చిన్నప్పటి నుంచి నన్ను చెడ్డవాడిని చేస్తూనే ఉన్నాడు. అందుకే నేను చెడ్డవాడిని అయ్యాను సుమతి. వాడి మీద కోపంతో వాడి పరువు తీయాలనే నన్ను నేను చెడగొట్టుకున్నాను. నేను చెడ్డోడిని కాదు సుమతి. వాడి కోసమే చెడ్డవాడిని అయ్యాను. అన్నాని వాడిని పిలుస్తున్నప్పుడల్లా నాకు చనిపోవాలనిపిస్తుంది తెలుసా? వాడి తర్వాతే నేను అని అమ్మ కడుపులో ఉన్నప్పుడే తెలుసుంటే అప్పుడే చనిపోయి ఉండేవాడిని. ఏమండి, ఏంటా మాటలు? నీకు తెలియదు సుమతి, నరకం అనిపిస్తున్నాను. 10 మందిలో నేను గౌరవంగా తిరగడం వాడికి ఇష్టం లేదు. అందుకే కావాలని ఊరి జనం ముందు నన్ను కొట్టించాడు. జనం నా మొహం మీద ఉమ్మేసేలా చేశాడు. ఎందుకండి, ఎందుకలా మాట్లాడతారు? ఏ, మీరు మీ అన్నయ్యలా ఉండొచ్చు కదా? నేనెందుకు ఉండాలి? నేనేమన్నా వాడి జిరాక్స్నా? నేనే, వాడు వాడే. వాడిలా నేను ఉండలేనా? మీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటుంటే వినాలనుంది. నలుగురు నమస్కరిస్తుంటే చూడాలనుందండి. ఓ భార్యగా నా భర్త గౌరవంగా బతకాలన్న నా కోరికని ఎందుకంటే అర్థం చేసుకోరు? మీ అన్నయ్యలా
మీరు ఉన్నతంగా బతకాలని మీరెందుకు అనుకోరు? ఆ అమ్మాయి పట్ల తప్పు చేశారు, అది నిజమేగా. అందుకేగా నలుగురిలో మీకు ఆ శిక్ష. తప్పు మీరు చేసి మీ అన్నయ్య మీద కోపం పెంచుకుంటారు ఎందుకంటే? సుమతి, అలా మాట్లాడుకో. వాణ్ణి గొప్పవాణ్ణి చేసి మాట్లాడితే నాకు నచ్చదు. తప్పు చేశాను, కానీ చేసింది నేను, చేయించింది వాడు. వాడి మీద కోపంతోనే కదా నేను చెడ్డవాణ్ణయ్యాను. నా కోపం వాడి వేసిన శిక్ష మీద కాదు సుమతి, వాడి మీద. ముందు పుట్టాడన్న వాడి అహం మీద, 10 మంది గౌరవించే వాడి పెద్దరికం మీద. వాణ్ణి వదలను సుమతే. నన్ను కొట్టిస్తాడా, నిన్ను ఏడిపిస్తాడా? వాణ్ణి నా భార్య చేత నన్ను చెప్పుతో కొట్టించి నీ భార్య పక్కన నువ్వు హాయిగా నిద్రపోతున్నావు కదూ? అన్నయ్య అంటే నువ్వే అన్నయ్య. పెద్దవాడివన్న గర్వం, చిన్నవాడినన్న చిన్న చూపు. అందుకేగా 10 మందిలో నన్ను చులకం చేశావు. ఈ తరానికే నువ్వు పెద్ద, తర్వాత నీకు తరమే లేదు. దేవుడున్నాడన్నయ్య, ఆయనకి అన్నీ తెలుసు. అందుకే నీ భార్యని గొడ్డాలు చేశాడు, నీకు బిడ్డలు లేకుండా చేశాడు. నువ్వు పిచ్చి ఆవేశంలో ఉన్నావు. ఆవేశం తగ్గాక మాట్లాడుకుందాం. ముందు రూమ్కి వెళ్ళు. వద్దా, ఏదో చిన్న పొరపాటు చేశానని 10 మందిలో నన్ను చెప్పుతో కొట్టించినా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నయ్య. నువ్వు వినాలంతే. అన్నంటే ప్రేమ, అధికారం కాదు. నువ్వు చూపించింది అధికారం, అన్నం అన్న అహంకారం. ఈ తరానికే నువ్వు, మరో తరానికి నీకు అవకాశం లేదు. చెప్పుతో కొట్టించావు కదూ, అది నా భార్యతో. నువ్వు మర్చిపోవచ్చా, నేను మర్చిపోను. నువ్వు కొట్టించింది ఇక్కడ, గాయమైంది ఇక్కడ. ప్రతీకారం తీర్చుకుంటానన్నయ్య. నా భార్య గర్భవతి, ఈ వంశాన్ని నిలబెట్టేవాడు పుట్టబోతుంది నాకు. ఇప్పటిదాకా నువ్వు నెంబర్ 1, వాడు పుట్టాక అప్పుడు నేనే నెంబర్ 1. వాడు పుట్టానే ఇంతకింత చేయించకపోతే అప్పుడు నేను విజయనే కాదు. అదే నా సుమతిని నేను ప్రాణాలతో చివరిసారిగా చూసింది. ఆ మరుసటి రోజునే నీ దేవుడు దెయ్యమై నా సుమతిని చంపేశాడు. ముందు రోజు 10 మందిలో నన్ను అవమానించి, మరుసటి రోజు అదే 10 మందిలో నన్ను హంతకుడు చేశాడు. నా భార్య పిల్లల్ని చంపి నన్ను నేరస్తుడిని చేశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఈశ్వర్ చంద్ర ప్రసాద్ నడిచే దేవుడు మీ అన్నయ్య. ఆయన్ని నేరస్తుడంటున్నావా? సుమతిని చంపాల్సిన అవసరం ఆయనకేంట్రా? ఆ అవసరం ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు. తనకి బిడ్డలు లేరని నాకు బిడ్డలు ఉండకూడదనుకున్నాడు. అందుకే నా భార్యను చంపేశాడు.
ఒకే కడుపును పుట్టారు, ఒకే రక్తం పంచుకున్నారు. నీ తోడబుట్టిన వాణ్ణి నువ్వు అర్థం చేసుకుందిదా? తోడబుట్టలేదు, ముందు పుట్టాడు. వెనక పుట్టాను కాబట్టే చులకన. వెనక పుట్టాను కాబట్టే అన్నా అనే అధికారం అహంకారం అయిపోయింది. ఆ అహంకారంతోనే తను అందరి దగ్గర మంచి అనిపించుకొని నన్ను చెడ్డవాణ్ణి చేశాడు. అన్నయ్యా అన్నయ్యా అంటూ నీ మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావా? చంద్రుడికి వంక పెడుతున్నావు కదరా? వంక కాదు, అదే నిజం. నా భార్యని బిడ్డని చంపింది నీ భర్తే, నీ భర్తే, నీ భర్తే. కాదు, సుమతి గారిని చంపింది మాస్టర్ గారు కాదు. ఎవరో చేసిన తప్పుని మాస్టర్ మీద రుద్దొద్దు. ఏంటే నువ్వనేది? ఎవరో చేశారంటున్నావు? ఎవరు చంపారు నీకు తెలుసా? నువ్వు చూసావా? చూశాను. సుమతి గారిని చంపింది అశోక్. వీళ్ళ బావ అశోక్.
వదిని చంపాలనుకున్నాను. చిన్న వదిని చంపి పెద్ద వదిని మీద ఆ నేరం వేసి మన ఇంటి పరువుని నేనే నాశనం చేయాలనుకున్నానమ్మా.